ఒకసారి వరంగల్లో దీపావళి సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయో మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్ రెడీగా ఉన్నారు లైవ్ లో. నవీన్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ వరంగల్లో కోలాహలం ఏ విధంగా ఉంది? దీపావళి టపాసుల తీవ్రత ఏ విధంగా ఉంది అక్కడ? స్వామి, వరంగల్ నగరంలో దీపావళి టపాసుల మోత మోగుతుంది. ఇవాళ నిండు అమావాస అయినా కూడా మొత్తం వరంగల్ నగరం వెలుగులతో జిగేలుమంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఊరు వాడ పల్లెపట్నం తేడా లేకుండా గల్లీ గల్లీలో మొత్తం కూడా దీపావళి సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. మొత్తం మహిళలు ఇంటి దగ్గర కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. పెద్ద సంఖ్యలో మొత్తం కూడా మనం చూడవచ్చు ఏ విధంగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయో. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఊరు వాడన మొత్తం బాణసంచా పేలుస్తూ చిచ్చుబుడ్లు కాలుస్తూ కాకర్పు ఒత్తులు వెలిగిస్తూ మహిళలంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వరంగల్ నగరంలో గృహ సముదాయాలు అపార్ట్మెంట్లలో కావచ్చు, ఇటు గృహ సముదాయాల్లో కావచ్చు, తర్వాత ఇండ్ల దగ్గర కావచ్చు, ఇలా అంతటా కూడా వరంగల్ నగరం వెలుగులతో జిగేల్మంటున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మహిళలంతా కూడా పెద్ద సంఖ్యలో ఇటు మనం చూస్తూ ఉన్నాం. ఇండ్ల దగ్గర కూడా కాకరపు ఒత్తులు కాలుస్తూ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. గృహ సముదాయాలు అపార్ట్మెంట్లు తదితర ప్రాంతాల్లో కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇండ్ల దగ్గర ఎట్లాంటి ఉత్సవాలు చేసుకుంటున్నారు, దీపావళి సందడి ఎట్లా ఉందనేటువంటి వారి మాటలు అడుగుదాం. మేడం, ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు? ఈ యొక్క విశిష్టత ఏంటి? ఏబిఎన్ ప్రజలకు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఉదయం నుంచి కూడా అందరం మా స్ట్రీట్ అందరం కూడా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఉదయం 4 గంటల నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. దీపావళి అనేది ఈరోజు భోగి అని అంటారు. దీపావళి ఈరోజు నుంచి ప్రొద్దున 4 గంటలకు స్టార్ట్ అయిపోయి అందరం హారతి ఇస్తారనమాట. ఆడపిల్లలు ఉంటారు కదా, అబ్బాయిలకు హారతి ఇచ్చి వాళ్ళ దీవెనలు తీసుకుంటారు. ఆ తర్వాత స్నానం చేసి పూజా కార్యక్రమాలు అవి ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ విశిష్టత అంటే ఎందుకు ఈ బాణసంచ పేలుస్తారు మేడం? నరక చతుర్దశి తర్వాత సెలబ్రేషన్స్ ఎట్లా మీరు సెలబ్రేట్ చేస్తారు? దీపావళి అనేది ఒక సంస్కృత పదం అండి. దీపావళి అనేది ఒక సంస్కృత పదము. దీపావళి అంటే ఒక వరుస క్రమంలో దీపాలను వెలిగించడం దీపావళి అంటారు. రకరకాలుగా ఉన్నాయి, కానీ మన భారతదేశంలో అతిపెద్ద పండగ అంటే దీపావళి. ఈ దీపావళిలో రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి తిరిగి వస్తున్నాడు కాబట్టి దీపాలు వెలిగించి ఆహ్వానం పలికే పండగ అన్నమాట. ఈ రాముడు రావణాసురుని వధించి విజయంతో తిరిగి వస్తున్నాడు కాబట్టి మనమందరం ఈ పండుగని చాలా పండగ జరుపుకుంటాము. ఇది 5 రోజుల పండగ. 5 రోజుల పండుగలో మొదటిది ధన్త్రయోదశి అంటారండి. దీపావళి ముందు ధన్త్రయోదశి అంటారు. ధన్త్రయోదశి రోజు లక్ష్మీదేవి, కుబేరుడు మరియు ధన్వంతరి జయంతి, ఈ ముగ్గురు జయంతి కాబట్టి దీన్ని ధన్త్రయోదశి అంటారు. మీరు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారండి? బాణసంచి కాలంలో పిల్లలతో మేము వెనకాలకు నిల్చొని జాగ్రత్త చర్యలు చెప్తూ ఉంటాము. కొంచెం కాటన్ దుస్తులు ధరించుకొని దూరంగా ఉండి కాల్చమని వాళ్ళకు సూచనలు ఇస్తూ ఉంటాము. మనం చూస్తున్నాం యూత్ పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా బాణసంచ పేలుస్తున్నారు. 1000 వాళ్ళ కావచ్చు, ఇట్లాంటి బాణ పేలుస్తున్నారు. చెప్పండి అమ్మా, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ముందుగా ఏబిఎన్ స్టాఫ్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. మేము దీపావళి 3 డేస్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నామండి. క్రాకర్స్ తేవడం ఇవన్నీ అరేంజ్ చేసుకోవడం 3 డేస్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం. ప్రకృతికి హాని కలిగించకుండా గ్రీన్ క్రాకర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చామండి. ప్రజెంట్ అయితే మీరు చూడవచ్చు, ఇప్పుడు గ్రీన్ క్రాకర్స్ తోటే మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రతిసారి కంటే ఈసారి ఎందుకో ఉత్సాహంగా ఉంది. ఏబిఎన్ ఫ్యామిలీ మెంబర్తో జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మనం చూస్తున్నాం స్వామి, పెద్ద 1000 వాళ్ళ కావచ్చు, ఇటు చాలా జాయింట్ బాంబులు కావచ్చు, ఇట్లాంటి చాలా పెద్ద సంఖ్యలో వరంగల్ నగరం అంతా కూడా పల్లెపట్నం ఊరు వాడ తేడా లేకుండా గల్లీ గల్లీలో కూడా ఇలా బాణసంచా పేలుస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. నరక చతుర్దశి నరక వధ జరిగిన తర్వాత ప్రజలంతా కూడా